ఓం నమో వెంకటేశాయ. ప్రియ శ్రీనివాస భక్తులారా, మనం ఈ వారం తిరుమలకు ఎన్ని పేర్లు ఉన్నాయో ఇవాళ చెప్పుకుందాం. మనం ఇప్పుడు తిరుమల అని అంటున్నాం కానీ ఇంతకుముందు ఈ కొండని వివిధ పేర్లతో పిలిచేవాళ్ళు. భవిష్యోత్తర పురాణం ప్రకారం మనకి చింతామణి అని పేరుతో కూడా ఈ పర్వతాన్ని పిలిచేవారు. చింతామణి అనగా మనకు ఏవి కోరుకుంటే అది ఇచ్చే ప్రదేశం. అందుకని ఈ తిరుమలని చింతామణి అని కూడా పిలిచేవారు. ఇంకా జ్ఞానాచలం, ఎందుకంటే ఇక్కడ కొండ మీదకి ఎవరు వచ్చి ఆ శ్రీనివాసుణ్ణి ప్రార్థిస్తే వాళ్ళందరికీ జ్ఞానం చేకూరేది. ఇక్కడ చాలామంది తపస్సులు చేసుకునేవాళ్ళు, అందుకని వాళ్ళ సాధనకి జ్ఞానం లభిస్తుంది కాబట్టి దీన్ని జ్ఞానాచలం అని కూడా అనేవాళ్ళు. తీర్థాచలం, ఇక్కడ మనకి 66 కోట్ల తీర్థాలు ఉన్నాయి. అదేంటండి 66 కోట్ల తీర్థాలు ఎలా ఉన్నాయని అని అడగచ్చు. మనం స్నానం చేసే పుష్కరిణి దగ్గర నుంచి కుమారధార తీర్థం, ఇలా అన్ని తీర్థాలు ఒక్కొక్క నీటి బిందువు కూడా ఎంతో పరమ పవిత్రమైంది. అందుకని సుమారుగా 66 కోట్ల తీర్థాలు ఉన్నాయంటారు. ఇంకా పుష్కరాద్రి, ఇక్కడ పుష్కరాద్రి అంటే మనం ఎప్పుడు తిరుమల వెళ్ళినా స్వామికి మనం పుష్కరిణిలో స్నానం చేస్తాం. ఆ పుష్కరిణి ఏంటి అంటే సాక్షాత్తు సరస్వతీదేవి. దానికి సంబంధించి కథ కూడా వస్తుంది మనకి, అక్కడ విపులంగా చెప్పుకుందాం. అలా ఈ తిరుమలకి భవిష్యోత్తర పురాణంలో పుష్కరాద్రి అనే పేరు కూడా ఉంది. ఇంకా వృషాద్రి, వృష అంటే యమధర్మరాజు. యమధర్మరాజు ఇక్కడ స్వామివారికి ఘోరమైన తపస్సు చేసి తన యొక్క సంవర్తిత్వాన్ని, అంటే అందరినీ ఒకే రకంగా శిక్షించడం, అందరికీ ఎటువంటి పక్షపాతం లేకుండా చేయడం, తను చేసే ఎవరైనా తప్పు చేస్తే అది ఎప్పుడు అందరికీ ఒకే రకంగా ఇవ్వడం దండన. ఈ యమధర్మరాజే మనకి గరుడు పురాణం ప్రకారం చూస్తే మనం మరణించిన కొంతసేపటికి యమదూతలు తీసుకెళ్ళి మనని ఆయన దగ్గర ప్రవేశపెడతారు. మనం చేసిన పాపపుణ్యాలని బట్టి మనం గనక పుణ్యం గనక చేస్తే స్వామివారు మనకి యమధర్మరాజులా కనపడ్డు, శ్రీ మహావిష్ణువులా కనపడతాడు. అంటే ఇద్దరు ఒకటే అన్నమాట. అదే మనం చేసే తప్పులు కానీ మనం చేసే ఈర్ష్య అసూయలతో జీవితాంతం మనం అందరినీ ఏడిపిచ్చేస్తూ అలా చేస్తే ఖచ్చితంగా మనకి భీకరాకారంగా కనపడతాడు ఆ శ్రీ మహావిష్ణువు, ఆయనే యమధర్మరాజు. కాబట్టి ఈ పర్వతానికి వృషాద్రి అనే పేరు కూడా ఉంది. ఇంకా కనకాచలం, కనకం అంటే ఏంటి? బంగారం. కాబట్టి ఇక్కడ ఎందుకని వచ్చింది అంటే ఒకసారి శేషుడికిను వాయువుకి మధ్య జరిగిన గొడవ వల్ల ఈ పర్వతం ఏదైతే ఉందో, మనం చూసే తిరుమల పర్వతం మేరు పర్వతం యొక్క కుమారుడు ఆనందుడు.
కాబట్టి ఆ ఆనందుడిని చుట్టుకునే ఉంటాడు ఆదిశేషుడు. అది కూడా మనం తర్వాత కథలో వస్తాయి. అక్కడ విపులంగా చెప్పుకుందాం. ఈ కథ చాలా బాగుంటుంది. అది చూచాయిగా చెప్తాను. వాళ్ళిద్దరికీ మధ్య గొడవ. ఎవరికి? ఆదిశేషువుకిను వాయువుకి. ఈ జై విజయులు లేనప్పుడు ఆదిశేషుణ్ణి కాపలాగా ఉంచుతాడు. వాయువు వస్తే అడ్డగిస్తాడు. అప్పుడు లోపలికి వెళ్ళనివ్వట్లేదని చెప్పి వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం జరిగితే అప్పుడు వాయువు ఆదిశేషుడితో చెప్తాడు, సరే ఈ గొడవ ఇలా తెమలదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే అడుగుదామని చెప్తే ఈలోపు స్వామి వచ్చి ఏంటి జరుగుతోంది అంటాడు. ఏం లేదు స్వామి, ఈ వాయుదేవుడు మిమ్మల్ని లోపలికి వస్తానంటున్నాడు, కానీ నేనే మీరు ఆంతరంగంగా ఉన్నారు రావద్దని చెప్పానంటే అలా కాదు, ప్రాణాద్వాయురదాయిచ అంటే వాయువు నా ప్రాణం లాంటివాడు, ఆయన్ని నువ్వెందుకు అడ్డగించావు అంటే, సరే అయితే ఒక పని చేద్దాము, నేను ఒక విషయం చెప్తాను స్వామి. అక్కడ మేరు పర్వతం ఉంది కదా, ఆ మేరు అంటే బంగారం. ఆయన కొడుకు ఆనందుడని ఉన్నాడు, ఆ పర్వతాన్ని నేను చుట్టుకుంటాను, వాయుదేవుడు తన బలంతో లేపేయాలి ఆ పర్వతాన్ని అంటాడు. సరే అని వాయుదేవుడు కూడా ఒప్పుకుంటాడు. విషజ్వాలలతో మొత్తం పర్వతాన్ని చుట్టుకుని ఉంటాడు. ఈ వాయువు మొత్తం తన శక్తినంతా కూడా తీసుకుంటాడు. ఎలా అంటే ఇంకా మొత్తం స్తంభించేస్తాడు. బ్రహ్మాండాన్నంతా స్తంభింపజేసిన ఆ పర్వతాన్ని లేపలేకపోతాడు ఆనందుని. అప్పుడు ఏం చేస్తాడంటే అందరూ వచ్చి ఆదిశేషుడితో అంటారు, నాయన నీ బలం కాస్త తగ్గించంటే అప్పుడు కాస్త ఉపశమనింపజేస్తే అప్పుడు అది మొత్తం అంతా తీసుకుని ఒక దూరం విసిరి కొడతాడు. ఆ వచ్చిన దూరమే ఇప్పుడు మనం చూస్తున్న తిరుమల కొండ. అది శేషాద్రి అని కూడా అంటారు. అది తర్వాత వస్తుందనుకోండి, తర్వాత పురాణాల్లో శేషాద్రి అని కూడా అన్నారు. ఇక్కడ ఆనందాద్రి, కనకాచలం ఇలా ఎవరి కొడుకు? ఆనందుడు మేరువు కొడుకు కాబట్టి మనకి కనకాచలం అని కూడా పేరుంది. నారాయణాద్రి. ఈ కథకి కొద్దిగా మనం ఒక విషయం చెప్పుకుందాం. ఏమైందంటే మనకి ఈ పర్వతం దగ్గర ఒక మహాభక్తుడు అని ఒకడున్నాడు. ఎవరు? నారాయణుడు. చాలా వాటిల్లో ఏం చేస్తారంటే ఈ నారాయణుడు అనేది నారదుడికి ఇదిగా చెప్తారు, కానీ ఇది భవిష్యోత్తర పురాణంలో కథల్లా ఉంది. ఈ నారాయణుడు మొదట బ్రహ్మకి తపస్సు చేస్తాడు. తపస్సు చేసి బ్రహ్మ చెప్తాడు, నువ్వు ఈ కొండ మీదకి వచ్చి, తిరుమల కొండ మీదకి వచ్చి నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుకి తపస్సు చేయమంటాడు. అప్పుడు ఆయన శ్రీ భూదేవి సమేతంగా కఠినమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మెచ్చుకుని నీకేం వరం కావాలో కోరుకో అంటాడు. స్వామి, నేనైతే ఇంత ఘోర తపస్సు చేసి నిన్ను చూడగలిగాను, అందరికీ ఇలా వల్ల కాదు, కాబట్టి నువ్వు శ్రీ భూదేవి సమేతంగా నువ్వు ఇప్పుడు ఎలాగైతే ఉన్నావో అలానే నువ్వు ఇక్కడే ఉండిపో తండ్రి అంటాడు. చూసారా? దానికి ఆ శ్రీమన్నారాయణుడు తదాస్తు అని అక్కడే ఉండిపోయాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఈ నారాయణుడు
మనలాంటి వాళ్ళ కోసం, మనలాంటి మూర్ఖుల కోసం అంత తపస్సు ఆచరించి మనకి ఎంతో అదృష్టాన్ని ప్రసాదించాడు. ఈ రోజున మనం తిరుమల వెళ్తున్నాము అంటే అది ఆయన పెట్టిన భిక్ష. అసలు మన ఆనందం చెప్పనలవి కాదు. తిరుమల గురించి తలుచుకున్న, స్వామి గురించి ఒక్కసారి ఆలోచించిన, ఒక్కసారి తిరుమల స్వామివారి రూపం తలుచుకున్న మన మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఎందుకు? అదంతా ఆ స్వామి దయ. మనం ఎప్పుడైతే ఆ స్వామిని నమ్ముతామో ఆయనే అన్నీ చూసుకుంటాడు మనకి. ఆయనే అన్నీ మనకిస్తాడు. మనం ప్రత్యేకంగా అడగక్కర్లా. కానీ ఏంటంటే మన మానవ బుద్ధి ఎప్పుడు అది కావాలి, ఇది కావాలి, స్వామి చేసి పెట్టు అని మనం అడుగుతున్నాం. కానీ ఆయనకి తెలుసు, ఆయనే ఇచ్చేస్తాడు మనకి. మనకు కావాల్సిందంతా ఇచ్చేది ఆ శ్రీనివాసుడే. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ నారాయణాద్రికి వస్తే దానికి సంతోషించి శ్రీమన్నారాయణుడు ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటానని ఆనంద నిలయ దివ్య విమానంతో సహా, అంటే ఇప్పుడు మనం చూస్తున్న బంగారు గోపురం ఏదైతే ఉందో మనం ఏమనుకుంటాం, ఇది కృష్ణదేవరాయలు ఇలాంటి రాజులు చేశారు అనుకుంటాం. అవును, వాళ్ళే చేశారు, అది మనకి ప్రాకృతంగా. కానీ మనం నిజంగా స్వామిని యోగ దృష్టితో చూస్తే, ఆ స్వామికే మనం గనక జీవితం అంతా సమర్పించుకుంటే, ఆయన తప్పితే ఇంకెవ్వరూ లేకపోతే, వీళ్ళెవ్వరూ లేని సమయంలో కూడా ఇప్పుడు మనకి అన్నమాచార్య ఒకటి చెప్తారు, బంగారు శిఖరాల బహుబ్రహ్మమయం. అన్నమయ్య ఉండే సమయానికి బంగారు శిఖరాలు లేవు తిరుమలకి. సాల్వ నరసింహరాయుడు సమయంలో. కానీ సాల్వుడు తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత స్వామి యొక్క ఆనంద నిలయ దివ్య విమానాన్ని బంగారంతో నిర్మింపజేశారు. కాబట్టి అన్నమయ్యకి ఎలా తెలుసు ఈ విషయం? ఎందుకంటే వాళ్ళకి ఆయన సాక్షాత్కారం లభించింది. అంతెందుకండి, ఒకటి చెప్తాను. మీరు మీ మనసులో స్వామిని ఎలా ఊహించుకుంటే ఆ స్వామి అలా మీకు దర్శనమిస్తూ ఉంటాడు. మనము మీ మనసులో ఏదైనా అనుకోండి, నాకు స్వామి ఇలా కావాలి, ఇలా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా స్వామి ఆ రూపంలోనే కనపడతాడు. దీనికి ఎన్నోసార్లు ప్రత్యక్ష సాక్షాత్ తార్కాణం నాకు కూడా జరిగాయి. నేను ఎంత మూర్ఖుండంటే నాకు తెలుసు. అలాంటి నాకే ఇచ్చాడంటే, ఎప్పుడు అరిషడ్ వర్గాలతో ఉంటాం మనం. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. మనకి మన దేవుడంటే భక్తే, కానీ మన కోపం లేదా? ఖచ్చితంగా ఉంది. కానీ మనలాంటి వాళ్ళకే స్వామి మనం ఏది కోరుకుంటే ఆ రకంగా దర్శనమిస్తున్నాడు అంటే, సాక్షాత్తు ఆ భక్తులైన అన్నమాచార్యులు అలాంటి వాళ్ళకి తన నిజ రూపంతోనే కనపడుతూ ఉంటాడండి. కాబట్టి స్వామి మన ఊహకి, ఈ తర్కానికి అందని భగవంతుడు. ఇంకా తిరుమలని వైకుంఠాచలం కూడా అనేవాళ్ళు. బ్రహ్మాండ పురాణం ప్రకారం ఇది నారాయణాద్రి, ఇందాక చెప్పుకున్న కదా. వైకుంఠాచలం ఎందుకు అంటే, వైకుంఠం నుంచి క్రీడాద్రి అనే ఒక పర్వతాన్ని తీసుకుని గరుడు భగవానుడు వచ్చాడు కాబట్టి దీన్ని వైకుంఠాచలం అని కూడా అనేవాళ్ళు. ఇంకా సింహాచలం అని కూడా అంటారు. ఎందుకంటే నరసింహస్వామి అవతారం చేశాట ఈ పర్వతం మీద, అందుకని సింహాచలం అని కూడా అంటారు. అంజనాచలం తెలిసిందే కదా, అంజనాద్రి మన కొండ. 7 కొండలు ఎక్కేటప్పుడు అంజనాద్రి కూడా ఒక కొండ కదా. అలా ఆంజనేయ స్వామి జన్మనిచ్చిన
చోటు ఆ అంజనాదేవి తన తపస్సు చేసి అతి బలవంతుడైన ఆంజనేయునికి ఇక్కడే తను కంది కాబట్టి దీన్ని అంజనాచలం అని కూడా అంటారు. వరాహాచలం తెలిసిందే కదా. అసలు వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడు అంటే కారణం ఇంకెవరు? వరాహస్వామి. ఇంకో విచిత్రం, వరాహస్వామి ఒకడే, వెంకటేశ్వర స్వామి ఒకటే, ఇద్దరూ మహావిష్ణువు రూపాలే. కానీ మనకి బయట వాళ్ళకి ఇదిగో స్వామి నాకు ఈ చోటు ఇవ్వు, నేను ఇక్కడ ఉండాలి అనుకుంటున్నానని మహావిష్ణువుని అడగడం ఎంత విచిత్రమో చూడండి. అవి కూడా కథలు మనకు వస్తాయి, అప్పుడు బాగా చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి కథలు చదువుతున్నప్పుడు కానీ అలాంటివి చెప్తున్నప్పుడు కానీ మనకుండే ఆనందం వర్ణనాతీతం. ఇంకా నీలగిరి అని కూడా అనేవాళ్ళు. ఎందుకంటే నీల అనే మహా కపి అంటే వానరకన్య ఇక్కడ స్వామివారికి శ్రీ మహావిష్ణువుకి తపస్సు చేసింది కాబట్టి ఈ పేరును నీలగిరి అని కూడా అంటారు. అది కాకుండా కృష్ణుడు అష్టమహిషుల్లో కూడా నీలాదేవి ఒకరు. అందుకని ఆమె ఇక్కడ ఈవిడ మనకి ఎలా అంటే 2 సార్లు పెళ్లి చేసుకుంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒకసారి చిన్నప్పుడు చేసుకుంటాడు, తర్వాత ఏం చేస్తారంటే ఈమె కోసం ఆయన నీలాదేవి చాలా పెద్ద తపస్సు చేస్తుంది ఇక్కడికి వచ్చి. ఆ నీలాదేవి అగ్నిపుత్రిక, అంటే అగ్ని యొక్క కూతురు. అంతకుముందు చిన్నప్పుడు 9 సంవత్సరాల సమయంలో పెళ్లి చేసుకుంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఆమె ఇక్కడికి వచ్చి భగవత్ సాక్షాత్కారం పొంది స్వామినే భర్తగా ఎన్నుకుంది. సో మనం ఒక్కసారి ఆలోచిస్తే ఎంత అదృష్టవంతురాలో చూడండి. ఇంకా ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆనందగిరి, ఆనందాద్రి అని కూడా ఇది ఈ పర్వతాన్ని పేరు చెప్పేవాళ్ళు. ఇందాక చెప్పాను కదా, గరుడుకిను శేషుడికిను వాయువుకి మధ్య సంవాదం. ఇది మనం తర్వాత కూడా తెలుసుకుందామండి. ఇది చాలా మంచి కథ, తర్వాత అధ్యాయాల్లో వస్తుంది. స్వామి గురించి చాలా బాగుంటుంది కదా. ఇంకా దీన్ని శ్రీశైలం అని కూడా అనేవాళ్ళు, శ్రీశైలం అని కూడా అనేవాళ్ళు. అంటే ఇది శ్రీ అంటే అమ్మవారు, ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి నివసించేది కాబట్టి శ్రీశైలం అని కూడా అంటారు. శ్రీశైలం ఎందుకంటే అమ్మవారు ఇక్కడే ఆయన హృదయంలో ఉంటుంది కాబట్టి దీన్ని శ్రీశైలం అని కూడా పేరుండేది. ఇంకా శ్రీనివాసగిరి, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే శ్రీనివాసగిరి అంటే శ్రీని వాసంగా చేసుకున్నవాడు శ్రీనివాసుడు కాబట్టి ఈ పర్వతానికి శ్రీనివాసగిరి అని కూడా పేరుంది. ఇలా వరాహ పురాణంలో కూడా ఇంతకు ముందు చెప్పుకున్న నామాలు కూడా ఉన్నాయి. విషయం ఏంటంటే ఇప్పుడు మనం వ్యవహరిస్తున్న పేరు తిరుమల మరియు తిరుపతి. అసలు ఇది మన సంస్కృతంలో ఎక్కడా లేవు. ఇది ఎందుకు వచ్చింది అంటే ఆల్వార్లు పెట్టిన పేర్లు ఇవి. తిరు అంటే లక్ష్మీ భగవంతుడు అని, భగవంతుడు నివసించిన కొండ. మల అంటే తమిళంలో కొండ, తిరు అంటే శ్రీకొండ. అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి
పాటు ఉన్న కొండ కాబట్టి తిరుమల. తిరుపతి ఎక్కడైతే లక్ష్మికి పతి ఉన్నాడో ఆ ప్రదేశాన్ని తిరుపతి అంటారు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న తిరుమల, తిరుపతి అనేవి చాలా అంటే సుమారుగా ఒక 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు ఈ ఆల్వార్లు ఈ ప్రబంధాల్లో చేసినప్పుడు వచ్చినవే గానీ అంతకుముందు పురాణాల్లో వాటిల్లో లేవండి. కాబట్టి ఇన్ని రకాలుగా మనం ఇప్పుడు వెళ్ళే తిరుమలకి ఇన్ని రకాల పేర్లున్నాయి. ఆ శ్రీనివాసుడి దయ వల్ల మనందరికీ ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటూ ఆ ఏడుకొండల వాడిని, అడుగడుగు దండాల వాడిని, ఆ శ్రీనివాసుణ్ణి మీ అందరూ సుఖ సంతోష ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వారం సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.